2024 తులారాశి ఫలితములు. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల వారికి ఆదాయం 2, ఖర్చు 8గా, రాజపూజ్యత 1, అవమానం 5గా ఉంటుంది. ఇక తులారాశి వారి గ్రహ సంచార సారాంశం ఎలా ఉందో చూద్దాం. గురువు ఈ సంవత్సరాది నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు మేషరాశిలో, తదుపరి మే 1వ తేదీ నుండి వృషభ రాశిలో క్రోధినామ సంవత్సరమంతా సంచరిస్తారు. శని సంవత్సరాది నుండి 2025 మార్చి 28 వరకు శని కుంభరాశిలో సంచరిస్తారు. ఇక రాహువు మే 6వ తేదీ నుండి 2025 మార్చి 14వ తేదీ వరకు మీనరాశిలో, తదుపరి 2025 మార్చి 15 నుండి కుంభరాశిలో సంచరిస్తారు. ఇక కేతువు ఈ సంవత్సరం మే 6వ తేదీ నుండి 2025 మార్చి 14వ తేదీ వరకు కన్యారాశిలో, తదుపరి 2025 మార్చి 15వ తేదీ నుండి సింహరాశిలో కేతువు సంచరిస్తారు. ఇక తులారాశి వారి అదృష్ట రత్నాలేందో చూద్దాం. చిత్తా నక్షత్రం వారు పగడం, స్వాతి నక్షత్రం వారు గోమేదకం, విశాఖ నక్షత్రం వారు పుష్యరాగం ఉంగరములు ధరించడం వలన సంకల్ప సిద్ధి జరుగుతుంది. తులారాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 6, 9. వీరి అదృష్ట వారములు మంగళ, బుధ, శుక్రవారములు. ఇక తులారాశి వారి స్టార్ నెంబర్ 5. ఇక తులారాశి వారి నెలవారీ జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. జనవరి నెల. ఈ నెల యందు ఖర్చులు అధికంగా చేస్తారు, తీర్థయాత్రలు అధికంగా చేస్తారు. అన్ని రంగాల వారికి ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. స్నేహ ద్రోహం జరుగుతుంది. విద్యార్థులు అప్రమత్తంగా ఉండటం ఎంతో మంచిది. ఫిబ్రవరి నెల. ఈ నెలలో ప్రతి చిన్న పని యందు కూడా వివేకంతో ముందుకు వెళ్లవలసిన సమయం ఉంటుంది. అన్ని రంగాల వారికి ధనరాబడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించి చదివినా ఎంతో మంచి జరుగుతుంది. తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేస్తారు. దైవారాధన చాలా మంచిది. మార్చి నెల. ఈ నెలలో ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. బంధువులతో మైత్రి ఎంతో మంచిది. అన్ని రంగాల వారికి పరీక్షా సమయంగా ఉంటుంది. ఆరోగ్య, ఆదాయ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. ఏప్రిల్ నెల. ఈ నెలలో గ్రహ అనుకూలత అందరికీ ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాదులు అధిక రాబడి పోగు చేస్తారు. విద్యార్థుల ఒత్తిడిని ఎదుర్కొంటారు. రావాల్సిన బకాయిలు వస్తాయి. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. మే నెల. ఈ నెలలో అన్ని కార్యాలయాల్లో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో వారు ఆశించిన దానికంటే అధిక రాబడినే చూస్తారు. ప్రయాణ సౌఖ్యాలు పెరుగుతాయి. దూరపు బంధువుల అనారోగ్యంని వింటారు. జూన్ నెల. ఈ నెలలో మీ మాటకు అనుకూలించి కుటుంబ బంధువులు సంచరిస్తారు. విద్యార్థులు సమయం వృధా చేసినా నష్టాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. అన్ని రంగాల వారికి చికాకులు కూడా ఉంటాయి. జూలై నెల. ఈ నెలలో భార్యాభర్తల మధ్య వివాదాలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. రాజకీయ వ్యవహారాల నందు ఆసక్తి పెంచుకుంటారు. విద్యార్థులు నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు. అన్ని వృత్తుల వారికి ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఆగస్టు నెల. ఈ నెలలో బదిలీలు జరుగుతాయి. విద్యార్థులు వ్యసనపరులుగా మారేదానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అన్ని వృత్తుల వారికి నీచ రాజకీయాల వల్ల ఎదుటివారి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. నెలవారీ బకాయిలు చెల్లించే దగ్గర కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. సెప్టెంబర్ నెల. ఈ నెలలో తీర్థయాత్రలు అధికంగా చేస్తారు. వృత్తి, వ్యాపార ఉద్యోగులకు మంచి అనుకూల సమయం. విద్యార్థులు చరవాణి నందు క్రీడలను ఆడి ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. బంధువుల యొక్క సహకారం అందుతుంది కాబట్టి సంతోషంగా ఈ నెలలో ఉండడానికి ఆస్కారం ఉంది. అక్టోబర్ నెల. ఈ నెలలో గృహంలో వివాదాలు పెరుగుతాయి. విద్యార్థులు సరికొత్త ఆలోచనలు చేస్తారు. దూర ప్రయాణాలు వృధాగా చేస్తూ ఉంటారు. జాగ్రత్తలు అవసరం. వ్యాపారాలందు సమస్యలు అధికంగా వస్తాయి. దూరాచారములకు దూరంగా ఉండడం ఎంతో మంచిది. అలాగే ఆరోగ్య మిశ్రమం కూడా ఉంటుంది. నవంబర్ నెల. ఈ నెలలో జీవితం సాఫీగా నడుస్తూ ఉంటుంది. ధనముకు బంధువులకు రుణంగా ఇస్తారు. విద్యార్థుల క్రీడయందు ఆసక్తి పెంచుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు నీచ రాజకీయాలు పెరుగుతాయి. ధనం యొక్క రాబడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. డిసెంబర్ నెల. ఈ నెలలో గృహం నందు స్త్రీలతో వివాదాలు కలుగుతాయి.
ప్రయాణాలందు జాగ్రత్త వహించడం మంచిది. అన్ని రంగాల వారికి మిత్ర ద్రోహం అధికంగా ఉంటుంది. ధన రాబడి సామాన్యంగా ఉంటుంది.